గణేష్ ఉత్సవ సమితి మెయిన్గా మెంబర్స్ ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్గా కూడా ఈ ప్రోగ్రామ్కి పనిచేస్తున్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ ప్రోగ్రామ్ని ఎంతవరకు తీసుకెళ్తాం అనిపిస్తుంది. అసలు నిజంగా రోహింగ్యాల వల్ల ఇక్కడున్న లోకల్ ప్రజలంతా కూడా అంత ఇబ్బందులకి గురవుతున్నారా? అవుతుర్రమ్మా, ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు తెల్లవారకు ముందే 3 గంటలకే వస్తారనమాట. వీధులన్నీ ఆ 3 పయ్యల వాహనం వేసుకొని వస్తారు. దానికి ఒక నంబర్ ప్లేట్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏంటంటే ఏదైనా ఇల్లు ఖాళీగా ఉన్నాయి అనుకో, ఏమైనా ట్యాప్స్ ఉంటే కూడా ట్యాప్స్ కూడా మాయమైపోతుంది. వాళ్ళ బాధలు మామూలుగా భరించలేకుండా కాకుండా వాళ్ళు కొంతమంది చైన్ స్నాచర్గా, ఇప్పుడు ఊర్లలో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ పై మీద ఉన్నటువంటి బంగారు గొలుసులు కూడా వేసుకొని కూర్చొనే పరిస్థితి లేదు. అరుగుల మీద కూర్చున్న వాళ్ళవి కూడా ఇంతకుముందు దొంగతనాలు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. పోలీస్ కేసులు కూడా నమోదైనాయి. వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే వీధులు, ఒక బాలాపూర్ అని కాదు, మీర్పేటు జిల్లాలు కూడా, నాదర్గులు, అక్కడ మల్లాపూరు, సుల్తాన్పూరు, కొత్తపేట, వెంకటాపూరు, ఇక్కడ కాకుండా ఇంకా పరిసర ప్రాంతాలు అన్నిట్లలో ఈ మధ్యనే 10 రోజుల క్రితం నల్గొండ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళపైన ఒక కేసు నమోదైంది. ఒక రాత్రిపూట ఒక ముఠాగా ఏర్పడి ఇక్కడ రోహింగ్యాలు వాళ్ళ నివాసం ఎక్కడుందంటే అక్కడ డిఎస్పీ గారు చెప్పారు, బాలాపూర్ నివాసం ఉంటున్న రోహింగ్యాలు వాళ్ళని చెప్పి. వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఒక పాస్పోర్ట్ ఉండదు, ఒక వీసా ఉండదు. వీళ్ళు ఎలా వస్తారు మన దేశానికి? దానిపైన ఈ కట్టడి చేయడం కోసమే ఇది పార్టీలకు అతీతంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, అదేవిధంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి, ఆల్ పార్టీ మెంబర్స్ అందరు సంయుక్తంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. జంట నగరాల ప్రజలైతే స్వచ్ఛందంగా తరలి వస్తారు. దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, ట్రాన్స్పోర్టేషన్ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి ఎవరైతే అక్రమ చొరబాట్లు, ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులను ఇక్కడి నుంచి తిరిగి పంపించే వరకు ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ అంకురార్పణ జరుగుతుంది. బాలాపూర్ నుంచి ఇది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా జంట నగరాలే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఎవరైతే ఈ విదేశాల నుంచి చొరబాటుదారుగా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారో వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టేంత వరకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక మాట వినిపిస్తుంది, వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు కూడా అందిస్తున్నారని చెప్పేసి. మరి లోకల్ వాళ్ళ ప్రమేయం లేకుండా, నాయకుల ప్రమేయం లేకుండానే వాళ్ళకి ఇవన్నీ వస్తున్నారు. డైరెక్ట్ చెప్తున్నారు. ఎవరు అంటే అక్బర్ సాబ్ అని చెప్తారు. అక్బర్ సాబ్ ఎవరు? ఎంఐఎం ఎమ్మెల్యే, చంద్రగుట్ట ఎమ్మెల్యే. వాళ్ళు వీళ్ళకి ఆశ్రయం ఇస్తారు. ఎవరైనా మనం ఆశ్రయం కల్పించకుండా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు. మనం ఉన్నామమ్మ, మనం ఒక దేశానికి ఇప్పుడు అమెరికాకు మన పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు. ఎంత ప్రాసెస్ ఉంటుంది? ఒక 10 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వీసా రావాలి, వీసా వచ్చిన తర్వాత ఫీజు కట్టాలి, ఫీజు కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకుంటారు. అవన్నీ ఉంటాయి. ఇక్కడ వాళ్ళకు ఏ పాస్పోర్ట్ లేదు, ఏ వీసా లేదు. ఇది భారతదేశం ఏమైనా ధర్మసత్రమా ఎవరు వర్తాలు రావడానికి? అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ మనం కఠినంగా వ్యవహరించకపోవడం వల్లనే ఈ విదేశీ శక్తులన్నీ భారతదేశంలోకి వచ్చి ఇక్కడ భారతదేశంలో ఉన్న యువకులకు, ఇప్పుడు ఇక్కడ మన దేశంలోనే జనాభా ఎక్కువ, ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎక్కువ, చదువుకొని ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేసుకోనికి డబ్బు లేకనే విదేశాలలోకి వెళ్తారు అప్పులు చేసుకొని. మరి ఆడెవడో వచ్చి ఈ దేశంలో లక్షల మంది కాదు, ఇప్పుడు లెక్కకు మించి మనం లక్షలు అంటున్నాము, అధికారికంగా లక్షలు అంటారు కానీ అనధికారికంగా కోట్లు అంటారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి వీళ్ళందరికీ ఎట్లా? ఇప్పుడు మనం ఇచ్చే రేషన్ మన వాళ్ళకే సరిపోదు. మరి వీళ్ళకి రేషన్ కార్డులు వస్తున్నాయి, ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ ఐడి ఏడగడతారు ట్యాక్స్. మీరు ఈ పక్కనే కూతవేటి దూరంలో వాళ్ళ డెన్ ఉంటుంది. ఇంచుమించు ఆడ 30,000 మంది ఉంటారు. ఒక్కొక్క రూమ్లో 10 మంది ఉంటారు. వాళ్ళు కుటీర పరిశ్రమ ఏంటి? టమాటాలతోని సాస్ తయారు చేస్తారు. శుభ్రత ఉండదు, శుచి ఉండదు, పురుగులు పడ్డ పదార్థాలు మార్కెట్లు అన్నీ తీసేసినాయి. తక్కువ రేటుకి ఏవైతే దొరుకుతాయి తీసుకొస్తారు. వాళ్ళు చేసి ఏం చేస్తారు? ఇప్పుడు పేస్ట్ కాకుండా అల్లం ఎల్లిగడ్డ మేము పోయినాం, కల్లారా చూసినాం. గత 4 నెలల క్రితం పోయి మేము పర్యటించినాం. ఆడవాళ్ళు మనమేమో ఇక్కడ కరెంటు బిల్లు కడతాం, ఇంటి ట్యాక్స్ కడతాం, ఆదాయ పన్ను కడతాం. వాడు ఏ ట్యాక్స్ కట్టాడు? భారతదేశానికి అల్లుడిలాగా అయిపోయారు వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్స్. వాళ్ళు ఫ్రీ కరెంటు తీసుకుంటారు. మనం ఒక రోజు 2 రోజులు లేట్ అయిందంటే కరెంట్ కట్ చేసిపోతారు. వాళ్ళకి ఏ కరెంట్ కట్ చేయరు. డైరెక్ట్ వేప చెట్టు మీద పెద్ద జంక్షన్ ఉంది, ఇక మొత్తం కొక్కేలు తగిలించుకొని ఫ్రీగా వాడుతారు. స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా వాళ్లకు షెల్టర్ ఎలా దొరుకుతుంది? ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా ఆధార్ కార్డు మనం పోతే ఎన్నో అడుగుతారు, ఈ సర్టిఫికేట్ కావాలి, ఆ సర్టిఫికేట్ కావాలని. మరి వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అంటే అధికారులు కూడా కుమ్మకాయరు అంటే వీళ్ళకి తాయిలాలు అందుతున్నాయి కాబట్టి
వీళ్ళు కుమ్మక్కై ఇవన్నీ ఇష్యూ చేస్తున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి వీళ్ళు ఎంతమంది లెక్క తీయాలి, ప్రతి గల్లీలో లెక్క తీసి వీళ్ళను పట్టుకొని అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, లేదంటే మీరు చట్టం ప్రకారం ఏ విధంగా చేస్తారో చేసి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి. ఈ దేశంలో విదేశీయుడు వస్తే చదువుకోవడానికి రావాలి, ఉద్యోగం చేసుకోవడానికి రావాలి. వాడు వస్తే వాడికి పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. వీసా లేకుండా మనం వేరే ప్రపంచంలో 57 ముస్లిం దేశాలు, మనం 1,00,000 మంది ఒక సౌదీ అరేబియాకి పోదాం వీసా లేకుండా. ఏదో స్వచ్ఛంద సంస్థ కార్డు తీసుకొని పోతారా? అలా రూల్స్ ప్రకారం మనల్ని అక్కడ చంపేసేస్తారు, షూట్ చేసేస్తారు. మన దగ్గర కఠినమైన చట్టాలు లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరిగ్గా దృష్టి పెట్టట్లేదు. వాళ్ళ దృష్టి పెట్టకపోవడం వల్లే వీళ్ళ పాపులేషన్ అనేది మన ప్రాంతాల్లో ఎక్కువ పెరుగుతుంది. అవును, కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ మొత్తం వీళ్ళు లిస్టు తయారు చేస్తే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్రానికి ప్రభుత్వం ఎందుకు ఉంది? మొత్తం కేంద్రం చూసుకోదు కదా. రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీం కాబట్టి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి, హోంశాఖ, వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు, వీళ్ళంతా ప్రతి ఇల్లును మొత్తం సర్వే చేసి ఎవరు స్థానికుడు, ఎవడు విదేశాల నుంచి వచ్చి వీళ్ళు 1-2 సంవత్సరాల నుంచి కాదు, గత 15-18 సంవత్సరాల నుంచి వచ్చి పోయి వాళ్ళు ఇక్కడికి. అక్కడ స్థానిక ముస్లింలే అంటారు ఇన్ లోగంకు బగాదేవ్ సాప్ అని చెప్పేసి కూరగాయలు అమ్ముతున్నారు, పండ్లు అమ్ముతున్నారు, వీధి వ్యాపారాలన్నీ మొత్తం వాళ్ళే. ఇక్కడ ఉంటున్న ముస్లింలకు కూడా ఈ రోహింగ్యాల వల్ల ఇబ్బంది అవుతుంది. వీళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. వీళ్ళకు ఒక ముఠా నాయకుడు ఉంటాడు, ముఠా నాయకుడు ఫైనాన్సర్ అనమాట, దానికి పార్టీలకు సంబంధం ఉంటుంది. వీళ్ళకు ఓటర్ ఐడి కార్డు ఎట్లా వస్తుందండి? ఒక విదేశీయుడికి మనం వేరే దేశానికి చదువుకోవడం, శరణార్థులు ఎక్కడ వాళ్ళకి ఏమన్నా ఉందా? శరణార్థి సర్టిఫికేట్ అని ఏమన్నా ఉందా? ఏదో స్వచ్ఛంద సంస్థ సర్టిఫికేట్ ఉండదు. స్వచ్ఛంద సంస్థ సర్టిఫికేట్ తీసుకొని వేరే దేశాలకు మనల్ని రానిస్తారా? మరి మనం ఎట్లా స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన కార్డు అది లీగల్ అని ఎట్లా అనుకుంటాం? ఎట్లా లీగల్ అవుతుంది అది? వీళ్ళంతా అక్రమ చొరబాటుదారులే. ఏమవుతుందంటే వీళ్ళు బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి మన బెంగాల్ నుంచి ఆడ వీళ్ళ రూపురేఖలు చేంజ్ చేస్తారు. మహిళలకు ఏం చేస్తారంటే తిలకం దిద్ది అదంతా శారీస్ కట్టించి రైల్లో ఎలాంటి డౌట్లు రాకుండా పురుషులకంతా మన వాళ్ళలాగా కనబడతాడు చేసి వస్తారు. ఇక్కడ వచ్చినాక మళ్ళీ వాళ్ళ వేషాలు, వాళ్ళ భాష తెలిసిపోతుంది. వాళ్ళు మనలాగా వాళ్ళ లాంగ్వేజ్ వేరుంటుంది. వాళ్ళు బర్మా లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళని ఈజీగా గుర్తించవచ్చు. వాళ్ళకి బళ్ళు ఎలా వస్తున్నాయి? 3-వీలర్ వస్తుంది, 2-వీలర్ వస్తుంది, సిమ్ కార్డులు ఫోన్లు వస్తున్నాయి. మనం ఒక సిమ్ కార్డు ఉంటే ఇంకో సిమ్ కార్డు తీసుకోవాలంటే ఎన్నో వెరిఫికేషన్స్ ఉంటాయి. ఈ సొంత ఇల్లేనా, ఆధార్ కార్డు, ఇన్ని వెరిఫికేషన్. మరి వాళ్ళకి ఎట్లా ఇస్తుర్రు? ప్రభుత్వం ఎలా ఇస్తుంది? అంటే ఇక్కడ స్థానిక నాయకులది, స్థానిక అధికారుల సపోర్ట్ లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. ఒక విదేశీయుడు వచ్చి ఇక్కడ ఇన్ని రోజుల నుంచి బతుకుతున్నా అంటే మన వాళ్ళు వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళను తిప్పి పంపడం కోసమే ఈ బహిరంగ సభ ఈరోజు ధర్మరక్షణ పేరుతో ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ.